మీ పాన్ కార్డ్ పోయిందా లేదా ఇంటి వద్దనే మర్చిపోయారా? అయితే ఇక భయపడాల్సిన పని లేదు. కేవలం రూ. 8కే మన మొబైల్లో మన పాన్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో UTIITSL అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఆ పైన కనపడే వెబ్సైట్ను క్లిక్ చేయండి. ఇలా వెబ్సైట్ ఓపెన్ అయ్యాక అలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. అక్కడ కనిపిస్తున్న పాన్ కార్డ్ సర్వీసెస్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆ వెబ్సైట్ ఓపెన్ అయ్యాక కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. అక్కడ కనిపిస్తున్న డౌన్లోడ్ ఈపాన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అయ్యాక ఇక్కడ మన పాన్ కార్డ్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ ఇంకా క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. మళ్ళీ ఒకసారి పైన కనిపిస్తున్న క్యాప్చాని ఎంటర్ చేసి కింద చెక్ బాక్స్ని టిక్ చేసి సబ్మిట్ చేయండి. ఇలా సబ్మిట్ చేసిన తర్వాత మన పాన్ కార్డ్తో లింక్ అయిన మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇలా సబ్మిట్ చేశాక మన మొబైల్ నెంబర్ ఇంకా ఈమెయిల్ ఐడి అడుగుతుంది. మనం ఇక్కడ ఏ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తామో ఆ ఈమెయిల్ ఐడికి మన పాన్ కార్డ్ డౌన్లోడ్ లింక్ అనేది వెళ్తుంది. ఇలా మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఆ కింద కనిపిస్తున్న పేమెంట్ గేట్వే మీద క్లిక్ చేసి ఎంటర్ చేయాలి. ఇలా క్లిక్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత పేమెంట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయమంటుంది. నేనైతే యూపీఐ ఐడి సెలెక్ట్ చేశాను. ఇలా పేమెంట్ కన్ఫర్మ్ అయ్యాక ఈ పాన్ కార్డ్ అనేది మనకు మెయిల్ ద్వారా వస్తుంది. ఇలా మెయిల్కి వచ్చిన మన పాన్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తే పాస్వర్డ్ అడుగుద్ది. ఆ పాస్వర్డ్ అనేది మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ని న్యూమెరికల్ నెంబర్లో యాడ్ చేస్తే ఆ పాన్ కార్డ్ ఓపెన్ అవుతుంది.